హలో అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. సరే. తర్వాత విమానాల గురించి చెప్పారు కదా! విమాన ఖర్చుల గురించి చెప్పారు కదా! అప్పుడు ఆయనకు చెప్పాలి. మా హయాంలో ఇంత ఖర్చయింది. ఇప్పుడొచ్చిన ప్రభుత్వం ఇంత ఖర్చు చేసిందని ఆ ఖర్చుల గురించి చెప్పట్లా. అది తి ఇంత ఇంత ఖర్చు పెడుతున్నారు. నేను ఒక్కడినే తిరిగేవాడిని. నాకు ఒక్కడికే 222 కోట్లు అయిందని చెప్పట్లా. ఈళ్ళు ఖర్చు ఈళ్ళు ముగ్గురు తిరుగుతున్నారని చెబుతున్నాడు. దానికోసం సెపరేట్‌గా ఒక విమానం, ఒక హెలికాప్టర్. ఒక విమానం, ఒక హెలికాప్టరు. పవన్ కళ్యాణ్ గారికి ఒక విమానం, హెలికాప్టరు. లోకేష్ గారికి ఒక విమానం, ఒక హెలికాప్టరు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని 6 లేవు అక్కడ. ఉండేది ఒకటే. ఈళ్ళు వెళ్ళినప్పుడు ఆళ్ళు వెళ్ళరు, ఆళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు వెళ్ళరు. ఈ విమానం, హెలికాప్టర్ ఇవన్నీ చెప్తున్నారు కదా! తను తిరిగింది 5 కిలోమీటర్లకు కూడా విమానం వేసుకెళ్ళి, హెలికాప్టర్ వేసుకెళ్ళి తిరిగాడు కదా! కింద చెట్లు కొట్టేశారు కదా! దీని గురించి చెప్తారు. చెట్లు కడతానికి ఖర్చు ఎంతో చెప్తారా? వీళ్ళు విమానంలో వెళ్తే చెట్లు కొడతలా, కింద ట్రాఫిక్ జామ్ చేయట్లా, ట్రాఫిక్ క్లియర్ చేయట్లా, ఆపట్లా. మరి ఆయన ఎందుకు అలా మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పుడు చక్కగా ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఇప్పుడు నేను 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 పెడితే ఎంతమంది చూస్తారు, నేను సెల్ఫీ చేస్తే ఎంతమంది చూస్తారు, అంతే మంది చూస్తారు. కొంచెం ఎక్కువ చూస్తారేమో, అంతకంటే ఎక్కువ లేదు. అదే అసెంబ్లీలో వెళ్తే మొత్తం ఎంతమంది చూస్తారు కదా. అసెంబ్లీకి వెళ్తే భయం. ఎందుకంటే అసెంబ్లీలో అంతకుముందు అజ్మల్ అని ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ వేశాడు. ఏమి కళ్ళు 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 గురించి చెప్పాడు అతను. అందుకోసం ఏమి అలా చూస్తున్నావు అని చెప్పాడు. ఇప్పుడు దానికంటే అవమానం అయిపోద్దని అసెంబ్లీకి వెళ్ళడు ఆయన. అసెంబ్లీకి వెళ్తే అసలు నిజంగా ఆయన 23 మంది ఉన్నా అవమానం చేశాడు. ఇప్పుడు 11 మంది ఉంటే వాళ్ళు అంతకంటే అవమానం చేయరా? అసెంబ్లీలోకి వెళ్ళేదానికి భయం ఏంటంటే నెపం. ఏది నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వటం లేదని, ప్రతిపక్షంగా గుర్తించటం లేదని. ప్రతిపక్షంగా గుర్తించినా వెళ్ళవు, నీకు అది పేపర్ కావాలి కదా. మీకు ఇంతకుముందు అయితే బాగా అనర్గళంగా మాట్లాడేవాడు. ఇప్పుడు పేపర్ లేనిదే చదవలేడు కదా. పేపర్ ఉంటేనే కదా, దాంట్లో కూడా తప్పులే కదా. ఇంతకంటే ఏం చేస్తాం? మన కర్మం, మనం చేసుకున్న కర్మం. చెయ్యి, మంచి మంచి చెయ్యి. నేను వస్తాను, రపరపలాడిస్తానని చెప్పకుండా మంచి చేస్తాను, దీనికంటే ఎక్కువ ఇస్తాను, అమ్మఒడి 20,000 ఇస్తాను, ఇలా చెప్పు. అలా కాకుండా రపరపలాడిస్తానని ఎవరు తింటారు? ఎన్నాళ్ళు ఇక జనాలను మోసం చేస్తారు బాబు.